వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా హెల్దీ ఇంకా ఈజీ రెసిపీ అయిన బీట్రూట్ రవ్వ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. బీట్రూట్ తినడం అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళకి కూడా ఒకసారి ఇలా బీట్రూట్తో రవ్వ లడ్డూలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రక్తాన్ని పెంచే ఈ రవ్వ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా 2 బీట్రూట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. వీటిని మిక్సీ పట్టాక కొంచెం కూడా పల్ప్ లేకుండా బీట్రూట్ జ్యూస్ను ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా తయారు చేసుకున్న బీట్రూట్ జ్యూస్ను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 3/4 కప్పు పంచదార, 3 యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా తయారు చేసుకున్న పంచదార పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1/4 కప్పు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని మంటను సిమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. బొంబాయి రవ్వ కొద్దిగా వేగిన తరువాత 1 కప్పు బీట్రూట్ రసాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కొద్దిసేపటి తరువాత ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మిశ్రమం తయారవుతుంది. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి. దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. తర్వాత చేతికి నెయ్యి రాసుకొని జీడిపప్పు అలంకరించుకొని లడ్డూలుగా చుట్టుకోండి. ఈ కన్సిస్టెన్సీలో లడ్డూ చుట్టుకోవడానికి రాకపోతే కొంచెం పాలు యాడ్ చేసి తర్వాత లడ్డూలుగా చుట్టుకోండి. అంతేనండి, చాలా హెల్దీ అయిన టేస్టీ బీట్రూట్ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. రక్తాన్ని పెంచే ఈ బీట్రూట్ రవ్వ లడ్డూలను మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మరి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.